ఇక్కడ మీరు చూస్తున్న ఖాళీ సైట్ మా న్యూ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అడ్రెస్ ఎక్కడ? ఇక్కడ మేము ఏం కన్‌స్ట్రక్షన్ చేయబోతున్నాం? సైట్ క్లీనింగ్ వర్క్, మార్కింగ్ వర్క్ ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. మీరు గనుక మా ఛానల్‌లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలానే మా వీడియోస్ మీకు దేనికి ఉపయోగపడతాయంటే మీరు గనుక కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నా, చేయించాలనుకున్నా సరే మా వీడియోస్ మీకు ఉపయోగపడతాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితేనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సైట్ అడ్రెస్ వచ్చేసి విజయనగరం గాజుల రేగ అండి. ఎన్‌సీఎస్ థియేటర్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఈ సైట్ మెజర్‌మెంట్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్‌టీ వైస్‌గా అయితే 2238.5 ఎస్ఎఫ్‌టీ అయితే వస్తాయండి. గజాల లెక్కన చూసుకున్నట్లయితే 248.72 గజాలండి. అంటే రఫ్‌గా ఏసుకున్నా సరే 250 గజాలు అనుకోండి. ఓకేనా? ఇక్కడ మేము కన్‌స్ట్రక్షన్ చేయబోతున్నది 3 బీహెచ్‌కే అండి. హాలు, కిచెను, పూజ మందిర్, మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, అలానే గెస్ట్ బెడ్‌రూమ్, 2 టాయిలెట్స్, కామన్ టాయిలెట్ ఒకటి సెపరేట్‌గా, సిట్ఔట్ ఏరియా, ల్యాండింగ్, చుట్టూ సెట్ బ్యాక్స్ ఇలా మొత్తం ఉంటాయండి. సో, ఈ సైట్‌కి సంబంధించిన విషయాలు మొత్తం అంటే మేము ఏ మెటీరియల్ యూజ్ చేయబోతున్నాము, స్ట్రక్చర్ ప్లానింగ్ ఏంటి, సివిల్ వర్క్ ఏ విధంగా ఉండబోతుంది, మిగతా పనులన్నీ ఎలా ఉంటాయనేది మనం ముందు ముందు వీడియోస్ ద్వారా అయితే తెలుసుకుందామండి. తప్పకుండా ఫాలో అవ్వండి. డైలీ అంటే డైలీ అని చెప్పను గానీ, ఒక స్టేజ్ వైస్‌గా మీకు వర్క్ డీటెయిల్స్ అయితే నేను రిలీజ్ చేస్తూ ఉంటానండి. అలానే చాలామంది పూజ కార్యక్రమం చేసినప్పుడు అంటే అప్‌లోడ్ చేశాను వీడియో, షార్ట్ వీడియో. ఆ వీడియోకి చాలామంది అడుగుతున్నారు. అంటే ఈ సైట్ అడ్రెస్ ఎక్కడ? అలానే ఎంత ఎస్ఎఫ్‌టీకి మీరు చేస్తున్నారు? కాస్ట్ ఏంటి? ఇవన్నీ చెప్పండి అనేది అడుగుతున్నారండి. సైట్ అడ్రెస్ అనేది మీకు చెప్పాను కదండీ! విజయనగరం ఎన్‌సీఎస్ థియేటర్ బ్యాక్ సైడ్ గాజుల రేగ అండి. అలానే ఈ సైట్ ఎస్ఎఫ్‌టీ వైస్‌గా చూసుకున్నట్లయితే 2238.5 ఎస్ఎఫ్‌టీ అయితే వస్తుందండి. అంటే 2238 ఎస్ఎఫ్‌టీ. ఇందులో మేము అంటే కన్‌స్ట్రక్షన్ చేయబోతున్న స్లాబ్ ఏరియా దగ్గర దగ్గర ఒక 1500 ఎస్ఎఫ్‌టీ వస్తుందండి. మిగతాదంతా కూడా సెట్ బ్యాక్స్ కిందయితే ఉండిపోతుంది. ముందు ముందు అంటే మేము ఏమేమి వర్క్ చేస్తాము, మా వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ యూజ్ చేస్తామనేది ఇప్పుడే చెప్పి అంటే బడ్జెట్, మెటీరియల్ ఇదంతా ఇప్పుడే మీకు చెప్తే ఎలా ఉంటుందంటే, అందరూ చేసేదే కదా అన్నట్టుగానే ఉంటుందండి. అంటే రెగ్యులర్‌గా అవుతున్న వర్కే కదా అన్నట్టుగా ఉంటుంది. మా స్పెషల్ ఏంటి? మేమిక్కడ ఏం చేయబోతున్నాం అనేది ముందు ముందు వీడియోస్ ద్వారా నేను రివీల్ చేయాలనుకుంటున్నానండి. అందుకే నేను షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మేము ఇంత ఎస్ఎఫ్‌టీకి చేస్తున్నామని గాని, చాలామంది కామెంట్‌లో అడుగుతున్నారండి. ఎందుకన్నా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎస్ఎఫ్‌టీ కాస్ట్ చెప్పండి అని. ఎస్ఎఫ్‌టీ కాస్ట్ చెప్పడానికి ఫస్ట్ మేమక్కడ కన్‌స్ట్రక్షన్ ఏ విధంగా కంప్లీట్ చేశాము, ఏ మెటీరియల్ యూజ్ చేశాము, అక్కడ మాకెంత పడిందనే దాన్ని బట్టే కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుందండి. గాల్లో మాటలు చెప్పడం ఏముందండి నచ్చినట్టు చెప్పొచ్చు. అంటే మేమిక్కడ 10,00,000కి కట్టేసాం, 15,00,000కి కట్టేసాం, లేదా ఒక 30,00,000కి కట్టాం, 50,00,000కి కట్టామని కూడా చెప్పొచ్చండి. కానీ ఇలా మనీ చెప్పడం కాదు. అక్కడ మేము కన్‌స్ట్రక్షన్ చేస్తున్నది ఎస్ఎఫ్‌టీ కాస్ట్‌కి ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ మేము అల్ట్రాటెక్ యూజ్ చేస్తామండి. అలానే విశాఖ స్టీల్ యూజ్ చేస్తాము. ఇలా ఈ విధంగా సివిల్ వర్కే కాదండి. మిగతా వర్క్‌లు అందులో ఏమి ఇంక్లూడింగ్ అవుతాయి, ఏమి ఇంక్లూడింగ్ అవ్వవు. అసలు కన్‌స్ట్రక్షన్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒక కాంట్రాక్టర్ దగ్గర మనం ఏమేమి అడగాలి? ఆ అగ్రీమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను రివీల్ చేస్తానండి. ఒక్కొక్కటిగా చేయాలంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మేము చేస్తున్న ప్రతి కన్‌స్ట్రక్షన్ కూడా వీడియో ప్రూఫ్‌తో సహా వర్క్ ఉంటుందండి. మేము చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓనర్ మాకు యాక్సెస్ ఇస్తే అంటే ఓనర్ మీరు వీడియోస్ చేసుకోండి, వీడియోస్ అప్‌లోడ్ చేయండి, మాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్లయితే మాత్రం డెఫినిట్‌గా మేము చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా కళ్ళ ముందే పెడతాం. అంటే వీడియో ప్రూఫ్‌తో సహా ఉంటుంది. అందులో ఏ వర్క్ స్కిప్ చేయడం గానీ, లేకపోతే పని అయిపోయిన తర్వాత చూపించడం కాదండి. లైవ్ వర్క్ జరుగుతుండగానే ఉంటుంది. అలానే సైట్‌లో సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తాము. మెటీరియల్ ఏం దిగుతుంది, స్టాఫ్ వచ్చారా లేదా, క్యూరింగ్ టైంకి అవుతుందా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను అంటే వీడియోస్ ద్వారా చూపిస్తానండి ఓనర్ గారికి. అలానే మా స్పెషల్ ఏంటి అంటే రెగ్యులర్‌గా అందరూ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కదా! మా స్పెషల్ ఏంటి అంటే ఒకటి ఓనర్ ఉన్నా, ఓనర్ లేకపోయినా సరే మా వర్కర్స్‌తో మేము చెప్పేది ఒకటే అండి. మనుషులున్నా లేకపోయినా మనం చేసే పని పర్ఫెక్ట్‌గా చేయాలి. అది వీడియో ప్రూఫ్‌తో సహా మనం ఇస్తున్నప్పుడు ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పని చేయాలనండి. సో, ఆ విధంగానే మేమైతే వర్క్ చేస్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ముందు మేము ఏ విధంగా సైట్ ఉండేది. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మార్కింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. ఈ మార్కింగ్ వర్క్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా సైట్‌లో మెటీరియల్ అనేది ఏది ఉండకూడదండి. మనం సైట్ గ్రౌండ్ వర్క్ మార్కింగ్ చేస్తున్నప్పుడు అడ్డుగా ఏ మెటీరియల్ కూడా ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఫౌండేషన్ రాయి మాకిక్కడ ఉండేది. అది ఓనర్ కూడా యూజ్ చేసుకోమను కొత్త రాయే అన్నారు గానీ అదేమీ యూజ్ చేయలేదండి. మొత్తం అంతా బయటికి పంపించేసామనమాట.
ఎందుకంటే సైట్‌లో అడ్డంగా మెటీరియల్స్ ఉంటే మనం ఏ వర్క్ పర్ఫెక్ట్‌గా చేయలేమండి. సో, అలా ఉండకూడదంటే సైట్ నీట్‌గా ఈ విధంగా మొత్తం క్లీన్‌గా ఉండాలి. ఈ విధంగా క్లీన్ చేయించుకున్న తర్వాత పిల్లర్ మార్కింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ పిల్లర్ మార్కింగ్ వర్క్‌లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ సైడ్‌న సిమెంట్ దిమ్మలైతే కట్టాము బ్రిక్స్‌తో. ఆ దిమ్మలనేవి అన్నీ ఒకే లెవెల్‌కి అంటే ఒకే ట్యూబ్ లెవెల్‌కి కట్టాలి. కట్టిన తరువాత పిల్లర్ వైస్‌గా మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా డయాగ్నల్ మొత్తం చెక్ చేసుకోవాలండి క్రాస్‌గా పట్టి. మూలమట్టం తిప్పడం ఇలా చాలా ఉంటాయి. అంటే 3, 4, 5 మూలమట్టం తిప్పుతాము 90 డిగ్రీస్‌కి. ఆ వర్క్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని, ఈ విధంగా మొత్తం మార్కింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. నేనేంటంటే షార్ట్ వీడియోస్‌లో మీకు ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మూలమట్టం వర్క్ ఏ విధంగా ఉంటుంది. అలానే ఈ దిమ్మలు ట్యూబ్ లెవెల్‌కి కట్టినవి ఇవన్నీ కూడా లైవ్‌లో మీకు ప్రతి ఒక్కటి కూడా షార్ట్ వీడియోస్ వస్తాయండి. ఓకేనా? సో, రెగ్యులర్‌గా మేము ఏ విధంగా అయితే వీడియోస్ చేస్తున్నామో అంటే కన్‌స్ట్రక్షన్‌లో ఒక కన్‌స్ట్రక్షన్ వీడియో పెట్టామంటే ప్రతి కన్‌స్ట్రక్షన్ ఆ విధంగానే కదన్నా వర్క్ ఉంటుంది అంటారండి. కానీ ఒక్కొక్క సైట్‌లో ఒక్కొక్క అనుభవం ఎదురవుతూ ఉంటుందండి. అక్కడ డ్రాయింగ్ మారుతుంటుంది. స్ట్రక్చర్ వైస్‌గా మారుతూ ఉంటుంది. అలానే కొన్ని సైట్‌లో వర్క్ చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని సైట్‌లు కష్టంగా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఒక్కొక్క కన్‌స్ట్రక్షన్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. చేసే పని ఒకటే. కానీ ఆ విధానం అనేది మారుతూ ఉంటుంది. సో, అందుకని జెప్పేసి నేను ప్రతి ఒక్క కన్‌స్ట్రక్షన్ కూడా గ్రౌండ్ వర్క్ నుంచి కూడా ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వీడియో అప్‌లోడ్ చేస్తానండి. సో, రెగ్యులర్‌గా వీడియోస్ చూడండి. వీడియోస్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితేనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మేమైతే ఇక్కడ మార్కింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసామండి. మార్కింగ్ అంతా అయిపోయింది. ఇంకా శంకుస్థాపన పూజా కార్యక్రమానికి ఈశాన్యం పిల్లర్ గుమ్మ అయితే రెడీ చేయాలి. అది ఇక్కడే వస్తుందండి స్టార్టింగ్‌లో. సో, ముందు ముందు ఈ సైట్‌కి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి విషయాలు చెప్తానండి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పట్లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్‌స్ట్రక్షన్స్.